లేదా చాలామంది అసలు ఎప్పుడూ లేని భక్తి, ఈ లెంట పూనకం అసలు ఆగలేము. ఈ 40 రోజుల తర్వాత చెదిరిపోయిన వారు, ఈ 40 రోజులు ఇదే భక్తి కాదు. 40 రోజులు ఏంటో విచిత్రం. మాంసం తినరు, కొత్త బట్టలు కుట్టించుకోరు, ఏంటో దిగులు, వీళ్ళకి విచారం, పెళ్ళిళ్ళు చేసుకోరు, ఇల్లు పునాది వేయరు, ఏదో పోగొట్టుకున్న వాళ్ళు. నాకు అనిపిస్తుంది సిలువేమని మోస్తున్నారు వీళ్ళు. ఈ 40 రోజుల తర్వాత మళ్ళీ ఏమైనట్టు భక్తి? లెంట చేయమని బైబిల్లో ఉందా? లేదు. దేవుడు చెప్పంది చేయటం కూడా అక్రమం. ఇది అనుదినం సిలువను మోసే క్రైస్తవుడు ఉండాలి. 40 రోజులు కాదు, లేదా క్రిస్మస్ కాదు, లేదా 31 రాత్రి కాదు. ఈ దీక్ష 40 రోజులకు సంబంధించిన దీక్ష కాదు. ఎవరైనాను నన్ను వెంబడింపగోరిన వాళ్ళ తమ్ము తాము సిలువెత్తుకుని అనుదినం నడవాలి. అనుదినం. చాలా విచిత్రం. శనివారం దాకా స్టాప్ అంట, ఆదివారం తినొచ్చంట మళ్ళీ మాంసం. ఎంత విచిత్రం! నీ మాంసం గోల్తో సిలువకేం సంబంధం? నీ కొత్త బట్టలతో సిలువకేం సంబంధం? నువ్వు పెళ్లి చేసుకుంటే సిలువకేం సంబంధం? ఎంత విచిత్రం! ఎక్కడో అన్యాచారాలు తీసుకొచ్చి కట్టుబాట్లు ఇక్కడ కట్టడం. పోనీ ఈ 40 రోజుల తర్వాత ఇదే భక్తిని కొనసాగిస్తారు, చేయరు. నీతిమంతులుగా మనం మార్చడానికి 40 రోజులు కాదు. ఇది యేసు క్రీస్తునందలి విశ్వాసం ద్వారా. 2, ఆశ నిగ్రహం. ఆశ నిగ్రహం నిగ్రహించుకునే స్థితి, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవడం. వీడి కంట్రోల్లో లేడు. ఎవడు? ఫెలిక్స్ అనేవాడు కంట్రోల్ లేక వేడేవారు భార్య లాక్కొచ్చేసాడు. కంట్రోల్ లేదు, చాలా మంది కంట్రోల్ లేదు. కంట్రోల్ లేకపోతే ఎట్లా? సస్తారు పోయి. చావే గతి కంట్రోల్ లేనివాడికి. కంట్రోల్ అయిన సంశయం ఏమయ్యాడు చెప్పండి? చచ్చిపోయాడు. ఈరోజు చాలామంది నా మనసు నా మాట వింటలేదు. ఎందుకెందు? వినటానికే కదా దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం నిన్ను నీవు స్వాధీనం చేసుకోవడానికి. అవును, పట్టణమును స్వాధీనం చేసుకునే వాడికంటే ఇదే ఆశ నిగ్రహం. కంట్రోల్ లేకపోతే ఎట్లా? నిన్ను నీవు స్వాధీనం చేసుకోవడం. ఆ కంట్రోల్ చేశాడు దేవుడు. ఆయనకి స్టీరింగ్ ఇవ్వాలి. నన్ను కంట్రోల్ చేయ ప్రభువా. మహనదాన్లో సంసోన్ని యెహోవా ఆత్మ ప్రేరేపించింది. మహనదాన్లో దేవుని ఆత్మ ప్రేరేపించింది, బాగుంది. కానీ సంసోను రాను దేవుని ఆత్మ కాకుండా తను ప్రేరేపించుకున్నాడు. కంట్రోల్ లేడు. నేటి దినాన్ని చాలామంది కంట్రోల్ తప్పుతున్నారు. కంట్రోల్ తప్పిన స్టీరింగ్ పోయి దేనికి గుద్దుకుంటుంది? యాక్సిడెంట్లు అవుతాయి. ముఖ్యంగా దేవుని సన్నిధిలో ఉన్న మన